సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మొట్టమొదటి రంజాన్ పండుగ కార్పొరేషన్ తరఫున ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగినాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ముస్లిం సోదరులు కోరుకున్నట్టుగా ఆ ర్యాంపు బదులు ఈ రోజు పకడ్బందీగా మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, షామియానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈద్గా మైదానం కొరకు ₹1,00,00,000 మేము శాంక్షన్ చేసినాం. దాన్ని కూడా తొందరలోనే టెండర్లు ప్రకటించి వచ్చే సంవత్సరం లోపల దాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. ముఖ్యంగా మహబూబ్ నగర్ చరిత్రలో అన్ని వర్గాల ప్రజలు మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలపడానికి ఈద్గా మైదానం దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రీటింగ్స్ చెప్తారు. మత సామరస్యానికి ప్రత్యేకమైన పట్టణం. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకా ఇతర మతాలకు చెందిన వాళ్ళు కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఒక సాంప్రదాయాన్ని మన పెద్దలు మనకి ఇచ్చారు. వాటిని గౌరవిస్తూ ఈరోజు అన్ని సంప్రదాయాలను గౌరవిస్తూ అందరం ఒక కుటుంబంలాగా కలిసి ఉండాలన్న మెసేజ్ ఈ రంజాన్ ద్వారా మహబూబ్ నగర్ ప్రజలకు. నిన్న ఉగాది సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా హిందూ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. రంజాన్ పండుగ హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి వాళ్ళ ఇళ్లకు పోయి భోజనాలు, శీర్ఖుర్మా తాగే సంప్రదాయం ఉంది. దాని కొనసాగింపుగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 45 కోట్ల రూపాయలతోటి మైనారిటీస్ సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టబోతా ఉన్నాం. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ఒక్క సంవత్సరంలో అవన్నీ కూడా పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మైనార్టీ వర్గాల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుందన్న సంకేతాన్ని కూడా ఇవ్వదలుచుకున్నాం. ఇప్పుడు యువ వికాసం మొదలు కాబోతా ఉంది. అన్ఎంప్లాయిడ్ మైనార్టీ యువకులకు 4 లక్షల రూపాయల దాకా 70%, 100% నుంచి 70% సబ్సిడీ ఇచ్చి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే కార్యక్రమం చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.